హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక 35 ఇయర్స్ ఒక పర్సన్కి వైరల్ ఫీవర్ విత్ కోల్డ్ అండ్ కఫ్ ఉన్నట్లయితే ఒక ఎండి జనరల్ ఫిజిషియన్ ఎటువంటి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారో ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, డిస్క్లైమర్ వచ్చేసి దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. అంటే మెడిసిన్ పైన ఒక అవగాహన ఒకరికే చెప్పడం జరిగింది, డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఒక 35 ఇయర్ పర్సన్కి ఫీవర్ కోల్డ్ కఫ్ ఉన్నట్లయితే ఒక జనరల్ ఫిజిషియన్ వచ్చేసి డబుల్ యాంటీబయాటిక్, యాంటీహిస్టమైన్, ఫీవర్ కంట్రోలర్, మల్టీవిటమిన్, యాంటాసిడ్ అన్ని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓకే, వాటిని యొక్క ఉపయోగాలు ఏంటి, అవి ఏ విధంగా ఉపయోగించాలో ఈరోజు తెలుసుకున్నాం. ఒక ఫస్ట్ యాంటీబయాటిక్ వచ్చేసి డాక్స్ ఎస్ఎల్. ఇది ఒక యాంటీబయాటిక్. ఇది ఏంటంటే టెట్రోసైక్లిన్ గ్రూప్కి చెందిన యాంటీబయాటిక్. ఇది ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను సూపర్గా తగ్గిస్తుంది మరియు రెస్పిరేటరీ ట్రాక్, యూరినరీ ట్రాక్, నోస్, కిడ్నీ ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్నైనా కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా ఇది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ను మరియు ఐ ప్రాబ్లమ్ను ఇతర ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్నైనా ఇది చాలా బాగా కంట్రోల్ చేయగలదు. దీంతోపాటుగా ఒకటి సెఫటాక్సిమ్ 200 mg కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. సెఫటాక్సిమ్ అనేది సెఫలోస్పోరిన్ గ్రూప్కు చెందిన యాంటీబయాటిక్. ఇందులో సెఫటాక్సిమ్ 200 mg వరకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. యాజ్ యూజువల్లీ స్కిన్, ఇయర్, సైనస్, థ్రోట్, నోస్, యూటీఐ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎటువంటి రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్నైనా ఇది కంట్రోల్ చేయగలదు. ఓకే, ఇది డబుల్ యాంటీబయాటిక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాంటీహిస్టమైన్స్. యాంటీహిస్టమైన్స్ అంటే లివోసిట్రిజన్, మోంటెలికాస్ట్. ఇది మోంటెక్కెల్సీ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇందులో లివోసిట్రిజన్ మరియు మోంటెలికాస్ట్ ఉంటుంది. ఇందులో మోంటెలికాస్ట్ 10 mg మరియు లివోసిట్రిజన్ 5 యాంటీహిస్టమైన్గా పనిచేస్తుంది. అంటే అలర్జీ కండిషన్స్ను కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే హే ఫీవర్ కావచ్చు, స్కిన్ అలర్జీస్ కావచ్చు, కామన్ కోల్డ్ లక్షణాలు, కఫ్ను కూడా తగ్గించడంలో యాంటీహిస్టమైన్గా పనిచేస్తుంది. ఓకే, దీంతో పాటుగా ఫీవర్ ఉంది కనుక ఫీవర్ కంట్రోలర్ అంటే పారాసెటమాల్ 650 mg, అంటే ఇది ఇక్కడ కాల్పాల్ 650 mg ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఫీవర్ మరియు బాడీ పెయిన్స్, హెడ్ ఎక్ వంటి చాలా రకాల మైల్డ్ అండ్ మోడరేట్ పెయిన్స్ని తగ్గించడంలో ఈ పారాసెటమాల్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, దీంతో పాటుగా ఒక మల్టీవిటమిన్ అంటే ఒక జింకోవిట్. ఇది జింకోవిట్ అంటే జింక్, కాపర్, బోరాన్ వంటి మల్టీవిటమిన్స్. అంటే ఫీవర్ వచ్చినట్లయితే వీక్నెస్ అవుతుంటారు కదా, దాని కొరకు ఈ మల్టీవిటమిన్ అనేది జింకోవిట్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక యాంటాసిడ్ ప్యాండీ. అంటే ఈ మెడిసిన్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మరియు ఇండైజెషన్ ప్రాబ్లం రాకుండా మరియు డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండేలాగా ఈ ఒక యాంటాసిడ్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ మెడిసిన్స్ని ఏ విధంగా ప్రిస్క్రైబ్ చేశారో ఇప్పుడు తెలుసుకున్నాం. ఓకే, ఈ డబుల్ యాంటీబయాటిక్ వచ్చేసి డాక్సిల్ ఎస్ఎల్ అనేది మార్నింగ్ మరియు ఈవినింగ్ 2 times వరకు ఫుడ్ తీసుకున్న తర్వాత 2 times, మరియు ఈ సెఫటాక్సిమ్ 200 mg అనేది కూడా మార్నింగ్ మరియు ఈవినింగ్ 2 times వరకు, మరియు ఈ మోంటెలికాస్ట్ అనేది నైట్ టైం అంటే రాత్రి పడుకునేటప్పుడు డైలీ 1, మరియు పారాసెటమాల్ అనేది 6 hours ఒకసారి, బాగా ఫీవర్ ఉన్నట్లయితే 6 hours ఒకసారి, లేకపోతే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times వరకు. ఈ మల్టీవిటమిన్ అనేది ఆఫ్టర్నూన్ ఓన్లీ, మధ్యాహ్నం ఒకటి చొప్పున తీసుకోవచ్చు. యాంటాసిడ్ బిఫోర్ ఫాస్టింగ్ అంటే ఏమీ తీసుకోకముందు పరిగడుపున ఇది తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక 5 days వరకు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఈ ప్రిస్క్రిప్షన్ అనేది బ్లడ్ రిపోర్ట్ మరియు టెంపరేచర్ మరియు బీపీ ఇవన్నీ డయాగ్నోసిస్ చేసిన తర్వాతనే దీన్ని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి, ఎందుకంటే డైరెక్ట్గా యూజ్ చేసినట్లయితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కంపల్సరీ డాక్టర్ సలహా మేరకు ఉపయోగించండి. ప్రికాషన్స్ వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పాలిచ్చే తల్లులు మరియు చిన్నపిల్లలు కంపల్సరీ డాక్టర్ సలహా మేరకు ఉపయోగించండి. ఒక ఫ్రెండ్స్, ఎటువంటి మెడిసిన్ అయినా ఉపయోగించే ముందు వాటి యొక్క స్టోరేజ్, ప్యాకింగ్, ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ చెక్ చేసుకున్న తర్వాతనే వాడగలరు. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.